క్వశ్చన్స్ ఎవరికైనా? మేడం ఆ, నేను ఈరోజే ఫస్ట్ టైం జాయిన్ అయినా మేడం. అంటే మీకు అంటే క్లాస్ ఏం కాదమ్మా, ఇది ఊరికే రివ్యూ. అంటే పాత వాళ్ళు చేసిన వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో అవి అడుగుతున్నాము. మీరు ఊరికే వినండి, ఒక మెడిటేషన్ ఇప్పుడు చేయిస్తాను, చెయ్యండి. ఇప్పుడేమి రేఖీ గురించి నేనేం మాట్లాడను ఇవాళ. ఆల్రెడీ మనకున్న రేఖీ మాస్టర్ క్లాస్ ఉంది, మీరు చూడండి ఒకసారి. చూసిన తర్వాత క్లాస్ అనౌన్స్ చేస్తాము. వీళ్ళ అవసరం అనుకుంటే క్లాస్లో జాయిన్ అవ్వండి. దిస్ ఈజ్ ఓన్లీ రివ్యూ ఫర్ ది పీపుల్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి రివ్యూ కింద. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీరు వింటారు, మెడిటేషన్కి ఉంటారని మీకు చెప్పినట్టున్నారు. అలాగా గ్రూప్లో పెట్టారనమాట. ఓకే అమ్మా, ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి మీకు. అవే ఇప్పుడే ఫస్ట్ జాయిన్ అయినా కదా, ఏం తెలియదు అయితే. ఓకే ఓకే, అంటే మీరేం నేర్చుకోలేదు కాబట్టి మీరేం చెప్పడానికి కూడా ఏమి ఉండదు కదా. అవును మేడం, మెడిటేషన్ చేస్తా మామూలుగా పత్రిజీ సార్ది. ఓకే ఇంకా అంతే మేడం, ఇంకేం తెలియదు. ఓకే ఓకే, చూడు మన దాంట్లో యూట్యూబ్లోకి వెళ్ళి రేఖీ మాస్టర్ క్లాస్ అని ఉంటుంది. మనది రేఖీ క్లాస్ వింటే అసలు ఏంటో దాని గురించి చెప్పి ఉన్నాను, అది వినండి. కావాలనుకుంటే అప్పుడు క్లాస్ నేర్చుకోవచ్చు మీరు, ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఉన్నది మేడం, జాయిన్ అవుతా. ఓకే, మిగిలిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఓకే, సో అందరు కూడా ఒకసారి ఎనర్జైజింగ్ మెడిటేషన్ ఒకటి చేద్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మెడిటేషన్ చేసాక క్లోజ్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్? హలో మేడం, చెప్పండి. రేకి లెవెల్ 2, 3 ఉందని చెప్పినారు కదా, అంటే నెక్స్ట్ దాని మీద ఏం నేర్పిస్తారో కొంచెం అవగాహన కోసం. ఓకే ఓకే, ఇప్పుడు లెవెల్ 1 మీరు టచ్ థెరపీ నేర్చుకున్నారు, బాడీని మొత్తం ప్యూరిఫికేషన్ చేసుకున్నారు కదా. అవును మేడం. లెవెల్ 2, 3లో ఏంటంటే ఇప్పుడు మీరేంటి ప్రతి పార్ట్ ఆల్మోస్ట్ 24 పార్ట్స్ మీద ఒక్కొక్క పార్ట్ 2 చేతులు పెట్టుకుంటూ 3 మినిట్స్ చేసుకుంటూ ఉన్నారు కదా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళందరూ. దానివల్ల మీరు ప్యూరిఫై అయ్యారు, ఆరా ప్యూరిఫై అవుతుంది, చక్రాస్ ప్యూరిఫై, బాడీ కూడా ప్యూరిఫై అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హయ్యర్ ఎనర్జీ, ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ హై ఎనర్జీ అండ్ విత్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. అవి సింబల్స్ నేర్పిస్తాం మీకు. ఆ సింబల్స్ వేయడం అనమాట, మనం గాలిలోనే వేస్తాం ఆ సింబల్స్ ని. ఆ సింబల్స్ ఎలా వేయాలి, అవి ఎలా పనికొస్తాయి, అవి ఎలాగంటే మనకు ఈవెన్ ఫ్యూచర్ పాస్ట్ జరిగిన వాటిని కూడా మనం హీల్ చేసుకోవచ్చు. మన జీవితంలో ఏదో జరుగుంటుంది, దాన్ని మర్చిపోలేకపోతాము, దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఆ పాస్ట్ టెన్స్ లో ఉన్న వాటిని హీల్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఫియర్ ఉంటుంది, ఇంకేదైనా మనకు కోరిక ఉంటుంది, దానికోసం మనం ఎనర్జీ ఇచ్చుకోవచ్చు. అంటే పాస్ట్ ఫ్యూచర్ కి కావాల్సిన ఎనర్జీ ఇచ్చుకోవచ్చు. డివైన్ కనెక్షన్, డివైన్ ఎనర్జీ కూడా మనం ఎంత దూరంగా ఉన్న వాళ్ళకైనా మనం హీల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు టచ్ ఎదురుగా ఉన్న వాళ్ళకి టచ్ చేయగలుగుతారు. అలాగే మనకు కూడా ఏంటంటే మన బాడీ అంతా ఇలా ఇలా టచ్ చేయకుండా మన బాడీకే మనం ఆ సింబల్స్ వేసేసుకుని ఇలా 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 వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఫాస్ట్ గా అవుతుంది, తొందరగా అవుతుంది, ఎక్కువ ఎనర్జీతో అవుతుంది. అలాగే ఒక 2 సింబల్స్ ఏమో లెవెల్ 2లో ఉంటాయి. ప్రతి దానికి అట్యూన్మెంట్ ఉంటుంది, మీకు ఎనర్జీ ఇవ్వడం ఉంటుంది. తర్వాత థర్డ్ మాస్టర్ సింబల్ అంటారు, అదొక సింబల్, ఇంకో 1 or 2 సింబల్స్ అవి ఇచ్చి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేర్పిస్తాం అనమాట. మెయిన్గా అది 2 2-3 డేస్ క్లాస్. మీకు అవి అట్యూన్మెంట్ మీరు ఫస్ట్ ఏంటంటే 2 and 3 కలిపి మీరు నేర్చుకుంటారు. 2ది మీకు సింబల్ ఇచ్చి అట్యూన్మెంట్ ఇస్తే 1 వీక్ ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ వీక్ 3ది ఇస్తాం అన్నమాట. మాకు ప్రాక్టీస్ కు ఏదన్నా వీడియో అంటే మీకు అది ఇస్తాం, అది మెటీరియల్ ఇస్తాం, ఆ మెటీరియల్ చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. మా పాపకు జాబు 2 సంవత్సరాల నుంచి చాలా చేస్తున్నాను మేడం. రేకి లెవెల్ నేర్చుకున్నప్పుడు మీరు ఒకటి చెప్పారు, అంటే సర్టిఫికెట్లకు ఎనర్జీ పంపించమని. ఓకే ఓకే, మీరు హొప్పనొప్పనో ఏం చేయలేదా మా దగ్గర?
ఫ్రీ క్లాస్‌లో జాయిన్ అయ్యాను మేడం నేను ఒక పోనీ రోజు. అది చేయండి. అందులో కూడా నేర్పించున్నాను కదా! ఆ! అది కూడా చెయ్యండి. ఇప్పుడు ఈ సింబల్స్ కూడా వెయ్యొచ్చు. ఆ పాప ఏం చేస్తోందండి? ప్రస్తుతం ఖాళీగుంది మేడం. 2 ఇయర్స్ ఎ అయింది. బాగా డిప్రెషన్ అయితుంది. జాబ్ లేదు, జాబ్ లేదు, జాబ్ ఆహా! లేదని. అమ్మాయిని చేయమని చెప్పండి. అమ్మాయి నేర్చుకుంటే ముందు డిప్రెషన్ తగ్గితే తనే నెగటివిటీ కదా! రాలేదు, రాలేదన్న నెగటివిటీ ఎక్కువగా ఉండి మీరెంత చేసినా ఎనర్జీ సరిపోవడం లేదు. అనిపిస్తుంది మేడం. కానీ ఆమె చేసుకునే స్థితిలో లేదు. ఇప్పుడు నాకు నేను జాబొస్తేనే ఏమన్నా కోర్సులు నేర్చుకుంటాను. అంటే రేకీలో జాయిన్‌గా ఇట్లా మేడం ఏమన్నా హ్మ్. చెప్తారు అంటే, "నువ్వు నేర్చుకున్నావు గదా! నువ్వే చెయ్యి." నేనైతే నాకిప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదు. నాకు జాబ్ లేక హ్మ్. నాకసలు డిప్రెషన్‌లో ఉన్నాను. నాకేం చెప్పొద్దని విసుక్కుంటుంది మేడం. ఏమవుతుందంటే అదే నెగెటివ్ ఎనర్జీ. ఆ నెగెటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి మీరిచ్చే ఎనర్జీ సరిపోవడం లేదు అమ్మాయికి. ఆ! ఓకేలెండి. పర్వాలేదు. హ్మ్. మీరు ఓ పని చేయండి. హొపనొపోనోది ఉంది కదా! ఫ్రీ క్లాస్‌లో ఒక మెడిటేషన్ చివరిలో చెప్పున్నాను. హ్మ్. అది హ్మ్. చెయ్యండి అమ్మాయికి. ఓకే మేడం. రోజు దీంతో పాటు అది కూడా చెయ్యండి. ఓకే? ఓకే. ఓకే హ్మ్. మేడం. ఓకే ఓకే. మేడం. మీకు కళ్యాణ సాధన కూడా ఉంది. మీకు వీడియో కళ్యాణ సాధన ఉంది. అది కూడా చేయొచ్చు కోరిక కళ్యాణ చెప్పుకుని. సాధన కూడా చేస్తున్నాను మేడం. మీరు ఆ చే రోజు చెప్పారు సిద్ధ కళ్యాణ చేసి ఆ అమ్మాయికి బాడీలో తిప్పాలి ఆ ఎనర్జీని. అది చేస్తున్నాను మేడం. నాకు ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొని ఆమె బాడీలో. ఊహించుకొని ఆ అమ్మాయి బాడీలో సోలార్ ప్లెక్సస్ అక్కడ తిప్పితే ఏంటంటే డిప్రెషన్ తగ్గుతది బాగా. ఓకే మీరు మేడం. టచ్ థెరపీ చేయగలిగితే టచ్ చేయండి. హార్ట్ అండ్ సోలార్ దగ్గర చేస్తే టచ్ చేయించుకుంటే చెయ్యండి రేకి. అది చేయించుకుంటుంది మేడం. అట్లయితే చెప్తే చేయిస్తే అలా నేను. చెయ్యండి. అది ఆ! చెయ్యండి. ఆ! అలా కూడా చెయ్యండి. ఈ కళ్యాణ సాధన కూడా చెయ్యండి. అంటే మీకు ఓకే. కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎందుకంటే మీరిచ్చే ఎనర్జీ చాలా తక్కువ. ఆ ఆ! అమ్మాయి ఆ అమ్మాయి క్రియేట్ చేసుకునే నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ. ఆ! సిద్ధ కళ్యాణ సాధన మీరు చెప్పినప్పటి నుంచి చేస్తున్నాను మేడం అది కూడా. ఓకే. ఓకే. చెయ్యండి. వస్తుంది. ఓకే. రిజల్ట్ వస్తుంది. హ్మ్. ఓకే. ఓకే మేడం. ఓకే. హ్మ్. ఇంకేమైనా ఉన్నాయా క్వెషన్స్? ఓకే. సిట్ స్ట్రెయిట్ అందరూ స్ట్రెయిట్ కూర్చొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్ త్రూ ది నోస్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్ 3 టైమ్స్. ముక్కుతో తీసుకొని గాలి నోటితో వదలండి. ఈ 2 వేళ్ళతోటి ఇక్కడ ఈ కాలర్ బోన్ దగ్గర ఇలా పెట్టండి. థైమస్ గ్లాండ్ దగ్గర. ఈ చెయ్యిని హార్ట్ మీద పెట్టండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇక్కడ ఈ థైమస్ గ్లాండ్ దగ్గర ఒక బ్లూ కలర్ ఒక డైమండ్ వెలుగుతూ ఉన్నట్టుగా లోపల. హార్ట్‌కి దానికి హార్ట్‌లో ఒక వైట్ లైట్. ఈ బ్లూ డైమండ్, ఆ వైట్ లైట్ 2 కలుస్తూ ఉన్నాయి. యువర్ హార్ట్, ఫిజికల్ హార్ట్ సెంటర్ ఈస్ యునైటింగ్ విత్ ది హయ్యర్ హార్ట్, హయ్యర్ సెల్ఫ్. చూడండి ఒకలాంటి హీట్ లాగా వస్తూ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఎనర్జీ ఫ్లో తెలుస్తది. ఆ బ్లూ కలర్ ఎనర్జీ అనేది చాలా బ్రైట్‌గా బ్లూ కలర్ ఎనర్జీ మొత్తం మీ తల పైనుంచి మన పెరీనియం ఏరియాలో నుంచి భూమి లోపలికి వెళ్తూ ఉన్నట్టుగా ఒక బ్లూ లైట్ ఒక పెద్ద ట్యూబ్ లైట్ లాగా తల పైనుంచి కింద వరకు భూమి లోపల వరకు ఆకాశం నుంచి కింద వరకు వెళ్తున్నట్టుగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఆ లైట్ అలా పెరుగుతూ, పెరుగుతూ మీ బాడీ లోపలంతా నిండిపోతూ ఉంది. ఒక రౌండ్‌గా అన్నమాట. ఒక స్తంభంలాగా, కాంతి స్తంభంలాగా బ్లూ కలర్ లైట్ పైనుంచి కింద వరకు, తల నుంచి పాదాల వరకు. నోటితోటి గాలి వదులుతూ ఈ థైమస్ నుంచి ఆజ్ఞా చక్రాకి ఒక లైట్ వెళ్ళినట్టుగా పంపించండి. బ్లూ కలర్ లైట్. మళ్ళీ ఇంకొకసారి
తల మీద నుంచి అది పైకి వెళ్తున్నట్టుగా. ఇప్పుడు పైనుంచి మొత్తం ఆ స్తంభం కాంతి, నీలిరంగు కాంతి స్తంభంలో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎనర్జీ గిరగిర గిరగిర తిప్పుతూ మీ బాడీలు క్లియర్ చేసుకుంటూ కింద వరకు వెళ్తున్నట్టు. ఇప్పుడు మళ్ళీ థైమస్ నుంచి నేవల్ వరకు, బొడ్డు వరకు, లోపల వరకు ఒకసారి, భూమి లోపలికి ఒకసారి, 2 సార్లు. ఆ బ్లూ కలర్ లైట్ అక్కడికి వెళ్ళింది, డైమండ్ మళ్ళీ భూమి లోపలికి పెరీనియంలోంచి వెళ్ళిపోయింది. కింద భూమిలోంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బ్లూ కలర్ లైట్ ఆ స్తంభంలోంచి తిరుగుతూ పై వరకు, అంటే ఒక లైట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కిందకి వెళ్తుంది, ఇంకొక లైట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పైకి వస్తుంది. అంటే 2 వైపుల నుంచి మీరు క్లీన్ అవుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు చేతులు మామూలుగా ఒళ్ళో పెట్టేసుకోండి. ఆ ఎనర్జీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకేసారి తిరుగుతూ మొత్తం బాడీ అంతా క్లీన్ అవుతుంది అన్నమాట. ఆల్ ద సెల్స్, సెల్యులార్ మెమరీస్, మొత్తం బాడీ అంతా క్లియర్ అవుతుంది. సెల్స్, సెల్యులార్ మెమరీస్, చక్రాస్, ఎనర్జీ సెంటర్స్ అన్ని కూడా క్లీన్ అయ్యి నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఫీల్ దట్ మీ పాదాల్లోంచి ఒక వేళ్ల వ్యవస్థ, రూట్ సిస్టమ్ లోపలికి వెళ్ళిపోయినట్టు భూమి క్రస్ట్ లోపలికి, ఎర్త్ మధ్య లోపలికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఫీల్ దట్ యు ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డివైన్ ఎనర్జీ. నౌ ఐఎమ్ గివింగ్ ఎనర్జీ టు యూ ఆల్సో. నేనేం మాట్లాడను కాసేపటి వరకు, జస్ట్ అబ్జర్వ్ ది ఎనర్జీ. మనసులోనే ఐఎమ్ హమ్లీ ఓపెనింగ్ మై సెల్ఫ్ ఫర్ ది డివైన్ కుండలి ఎనర్జీ అని అనుకోండి. నేను దివ్యమైన కుండలి రేఖి శక్తిని నా లోపలికి తీసుకుంటున్నాను. నేను ఓపెన్ అవుతూ ఉన్నాను. అది నాకు, అందరికీ కూడా శుభం కలిగించుగాక. దివ్యమైన కుండలి రేఖి శక్తి మీ ప్రతి అణువులోకి, ప్రతి డిఎన్ఏ కూడా ప్యూరిఫై అవుతూ ఉంది. పాస్ట్ లైఫ్ లో ఉండే కర్మాస్ కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. దివ్యమైన కుండలి రేఖి శక్తి
బ్లూ డైమండ్ కుండలినికి హార్ట్ లో బ్లూ కలర్ లైట్ వెలుగుతూ ఉన్నట్టుగా మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, భయాలు, కోపాలు, జీవితంలో ఉండే కష్టాలు, బాధలన్నీ కూడా ఆ హార్ట్ లో ఉండే ఆ లైట్ లోపలికి వెళ్ళిపోయి అవన్నీ అక్కడ కరిగిపోతున్నట్టుగా, పొగగా మారిపోతున్నట్టుగా భావించాలి. మీ మనసులో కోరిక ఏదైతే ఆ కోరిక మీ హార్ట్ లోపల ఆ బ్లూ కలర్ లైట్ లో నిజంగా జరుగుతున్నట్టుగా భావించండి. మీ కోరిక నెరవేరితే మీరు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారో ఆ విధంగా ఆనందంతో, సంతోషంతో, కృతజ్ఞతా భావంతో 3 సార్లు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ Reiki for healing me. Thank you Reiki for healing me. Thank you Reiki for healing me. Thank you all the masters, ascended masters, divine angels, healers for being with me to heal me and heal all the people. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే, so those who are interested they can join second and third కలిపి అనౌన్స్ చేస్తాము. మీరు జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వండి. అందులో సింబల్స్ నేర్పిస్తాము. సో డిస్టెన్స్ హీలింగ్ చేస్తారు,
మనకు పాస్ట్‌లో జరిగిన వాటికి, ఫ్యూచర్‌లో జరగవలసిన వాటికి కూడా మనం చాలా ఎక్కువ శక్తితోటి, ఎక్కువ డివైన్ ఎనర్జీని తీసుకొని మనం హీల్ చేయడం అనేది జరుగుతుంది అందులో. ఏమైనా క్వెషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా మాట్లాడతారా? మేడం నమస్తే మేడం. చెప్పండి. ఇది సెకండ్ థర్డ్ రెండు ఒకేసారి నేర్పుతారా మేడం, లేకపోతే సెకండ్ నేర్చుకున్నాక థర్డ్ నేర్పుతారా? అంటే 2 కలిపి అనౌన్స్ చేస్తాము. ఆ, అది ఎన్- సెకండ్ నేర్చుకున్నాక అందులో 1 వీక్ తర్వాత అది నేర్పిస్తాము అలాగా. అదే మేడం అడుగుదాం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే. మేడం ఇది ఓన్లీ 1 వీక్ కోర్సేనా ఇది? అంతేనండి. గంటలు ఏమి ఉండవు ఇవన్నీను. అంటే మనకి ఫస్ట్ లెవెల్ లో 21 days చేయమన్నారు కదా ప్రాక్టీస్. అది ఇంక అంటే మీరు ఆల్రెడీ ప్యూరిఫై అయ్యారు కాబట్టి ఈ 1 వీక్ అయినా ఎందుకు ఇస్తున్నామంటే మీరు సింబల్ ప్రాక్టీస్ చేస్తారని. మామూలుగా అయితే ఒకరోజు 2 చేసేస్తారు. చాలా మంది అయితే మొత్తం 3 ఒకే రోజు చేసేస్తారు. చేసేసి 21 days చేసుకున్నాక ఇది చేయండి అంటారు. మేము అలా కాదు. 21 days మీరు అయ్యాక ఇప్పుడు సెకండ్ మీకు నేర్పించాక సెకండ్ సింబల్స్ మీకు ప్రాక్టీస్ వస్తుంది 1 వీక్‌లో. థర్డ్ నెక్స్ట్ వీక్‌లో చేసేస్తాము అలాగా. ఫస్ట్ లెవెల్ లో చాలా బాగుంది మేడం. 21 days కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అసలు ఆ హ్యాండ్స్ కూడా ఆటోమేటిక్ గా అవే అలా కదులుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోతాయి. అవే అవసరం బట్టే వెళ్ళిపోతుంటాయి. వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు కూడా అవే మూవ్ వేరే వర్క్ అయిపోతాయి. చేయకపోయినా గానీ అది ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అదే అంటే ఎనర్జీస్ అలాగా ఇంకొంచెం హయ్యర్ ఎనర్జీస్ మనం ఇలా చేత్తో వేస్తున్నప్పుడు కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. సింబల్స్ వేస్తున్నప్పుడు కూడా మన డిస్టెన్స్ దూరంగా ఉండే వాళ్ళకి వేసుకోవచ్చు. మనకు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. బాడీ అంతా చక్రాస్ మీద వాటి మీద సింబల్స్ వేసేసుకుంటాం అన్నమాట. తొందరగా అయిపోతుంది అండ్ ఫాస్ట్ గా కూడా అవుతుంది అన్నమాట అలా. అదే మన మామూలుగా అది 3 minutes హ్యాండ్స్ అలా పెట్టినప్పుడు అసలు హ్యాండ్స్ అన్ని దాని అంతటా అవే మూవ్ అయిపోయినాయి. నాకైతే 3 minutes దాకా అసలు వెయిట్ చేయలేదు. అది ఆటోమేటిక్ అలాగే స్కాన్ అవ్వడం అలా జరిగినాయి. అదే థ్యాంక్ యూ మేడం. ఓకే చెప్పండి. ఓన్లీ హెల్త్ గురించే పెట్టుకోవాలా ఏదన్నా చేయొచ్చు అమ్మా. ఎనర్జీ ఈజ్ ఫర్ ఆల్ కదా. రేకి అంటే హెల్త్ కాదు కదా. ఇప్పుడు ఏదో జాబ్ ఉందనుకో, జాబ్ కోసం చేస్తాము. ఏదైనా ఇష్యూ ఉంది ఇంట్లో, మనం ఎనీ విష్ ఉంటే ఆ విష్కి చేసుకుంటాము. డిస్టెన్స్ లో ఉండే వాటికి చేసుకుంటాము. అన్నిటికీ దేనికన్నా చేసుకుంటాము. ఎనీథింగ్ ఈజ్ మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఏదైనా ఒక పని కాలేదు అంటే అక్కడ ఎనర్జీ సరిగ్గా సరిపోలేదు అని అర్థం. మనం ఆ ఎనర్జీని ఇవ్వడం ద్వారా, డివైన్ ఎనర్జీని యాక్సెస్ చేసి ఇవ్వడం ద్వారా తొందరగా మనకు ఆ పనులు అయ్యేలా మనం చేసుకుంటాం. అది ఫర్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మనం చేసుకుంటాం. ఫర్ ఆల్. పిల్లల కోసం చేసుకోవచ్చు, చదువుల కోసం చేసుకోవచ్చు, జాబ్, ఫైనాన్షియల్, దేనికైనా చేయొచ్చు. రేకి లెవెల్ 1 కంటే 2లో అంటే జాబ్‌కు ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉండడము, కొంచెం తొందరగా కావడం అట్లా ఏమన్నా ఉంటదా మేడం? ఆ ఎనర్జీ హయ్యర్ ఎనర్జీ ఉంటుంది కదమ్మా. హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి, చెయ్యండి. అది ఓకే మేడం. ముందు కళ్యాణ సాధన వీలైతే ఆ పాపతో కూడా చేయించండి. పక్కన పెట్టండి అమ్మాయికి వినేలాకపోని. తన కోసం తను కావాలి కదా, అనుకోవాలి కదా నాకు రావాలి అని. రాలేదు అనుకోవడం వేరు, రావాలనుకోవడం వేరు కదా. రాలేదు అనుకుంటే అదే ఎనర్జీ వెళ్తుంది. వస్తుంది అనుకుంటే వచ్చే ఎనర్జీ వస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయండి తనకి. ఎంత పాజిటివ్గా ఉంటే అంత తొందరగా వస్తుంది అని చెప్పండి. ఓకే మేడం. కొంత అమ్మాయి పక్కన కళ్యాణ సాధన పెడితే కనీసం అది విన్నా కూడా కొంత ఎనర్జీ వెళ్తుంది అమ్మాయికి. మీరు చేసి తిప్పుతారు కాబట్టి వస్తుంది.
నేను ఎక్కువ మెడిటేషన్ అయినా ఈ ఈ ప్రాక్టీస్‌లన్నీ ఆమె రూమ్‌లోనే చేస్తుంటాను మేడం. కానీ ఓకే. చేసేటప్పుడు ఆమె ఉమ్. సెల్లో, ల్యాప్‌టాప్ పెట్టుకొని అసలు నా వైపు కూడా చూడదు మేడం. అటు సైడ్ తిరిగి అదేలేండి. అదేలేండి. ఓకే. ఓకే. ఎనీ క్వశ్చన్స్? సో అందరూ 21 డేస్ ఎప్పటికవుతాయి మిగిలిన వాళ్ళకి, రెండో బ్యాచ్ వాళ్ళకి? నెక్స్ట్ వీక్ కి కంప్లీట్ అవుతాయి మ్యామ్. ఓకే. ఓకే. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్. మీకు ఈ లోపల ప్రాక్టీస్ అది అవుతుంది సెకండ్‌ది. అది కూడా 21 డేస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది మేము అనౌన్స్ చేసినప్పుడు మీరు సెకండ్ అండ్ థర్డ్ కూడా జాయిన్ అవ్వాలి. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే. మ్యామ్. ఇప్పుడు మనది ఆరా ఉంటుంది కదా, మనమేమో క్లీన్ చేసుకొని దాన్ని ప్రొటెక్షన్ చేసుకొని వెళ్తాము. అది మనం బయట వెళ్ళినప్పుడు చాలా మంది పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో మింగిల్ అయినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చే లోపల నేనైతే చాలా టైర్డ్ అయిపోతున్నా మ్యామ్. మళ్ళీ నాకు రికవర్ అవడానికి 1 డే పడుతుంది, ఒకసారి 2 డేస్ పడుతుంది. అలా ఏమన్నా వాళ్ళ అది నువ్వు ముందే ప్రొటెక్షన్ తీసుకుని, ఎనర్జీని తీసుకుని హరా మీద చేసుకుని, నాకు ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీస్ బాడీలోకి రాకుండా, నాలో నెగిటివ్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళాలనుకుని ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళిపోమ్మా. ఓకే మ్యామ్. తర్వాత ఏంటంటే ఏదో బయట వాళ్ళది అంటుకుంటుందనే ఆలోచన నీలో రాకూడదు. అవును 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 అది ఉన్నా నువ్వు అట్రాక్ట్ చేస్తావు. అవునులే అవును. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, నీది నీ మంచి ఎనర్జీ వాళ్ళకి వెళ్ళాలి కానీ వాళ్ళ నెగిటివ్ నీకు రాకూడదు కదా. అవును మ్యామ్ అవును. అలా అనుకుంటే ఏంటంటే అది రాదన్నమాట. అంటే చాలా మంది చెప్తే విన్నాను అనమాట, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, లోగా ఉన్న అదే చెప్తున్నాను కదా, నెగిటివ్ బాగా అదే పట్టుకుంటావు, అదే అదే పాజిటివ్ అదే పట్టుకో. మరి నేను అదే చెప్తున్నాను నీ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి వెళ్తుంది, అందరికి మంచి జరుగుతుందంటే ఓకే మేడం. అది నమ్మవు కదా, ఆ. నెగిటివ్ నమ్ముతావు. అదే అన్నమాట. మనకు అందుకే నెగిటివ్ ఎక్కువ పట్టుకుంటాం, పాజిటివ్ పట్టుకో. అదే చెప్పడం కూడా అలా చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అదే కనెక్ట్ అవుతుంది అనమాట. అవునా అని. అంతేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ నీ ఎనర్జీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ నీకు రాదు. ఓకే ఓకే అదే. ఓకే ఓకే మ్యామ్. సరే. ఎనీ క్వశ్చన్స్? యూ కెన్ క్లోజ్ ద క్లాస్. మేడం నమస్తే, నేను దీప. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, దగ్గరికి వచ్చాను, చాలా బాగుంది. ఓకే. అయితే అవన్నీ మీరు చెప్పినట్టు అన్ని ఫాలో చేస్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను ఈ క్లాస్ కి జాయిన్ అవ్వను అనుకున్నాను, కానీ నేను ఒకటి మీకు చెప్పాలని చెప్పి జాయిన్ అయ్యాను. నేను రేకి నేర్చుకున్నాను మీ దగ్గర, అంటే లెవెల్ 1 to 2, 3 వరకు వచ్చాను కూడా లేదు కూడా చేశావు. నాకు. ఫోన్ చూస్తే కళ్ళు పాడవుతున్నాయి, ఎదురు చూస్తున్నాయి. బట్ నేను ఏమీ, అంటే నాకు ఈ షిఫ్టింగ్ వలన దీని వలన నేను అస్సలు ఏం ప్రాక్టీస్ చేయలేదు. 21 డేస్ అయితే చేశాను ఫస్ట్‌ది. తర్వాత నేను మన ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, అవే చేసుకుంటున్నాను. అస్సలు ఈవెన్ ఎప్పుడు కూడా నేను ఈ రీకి చేయట్లేదు మేడం, అంటే చేసుకోవట్లేదు. అయితే ఓకే. ఏమైందంటే, నాకు ఇప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఊరికనే ఆ సింబల్స్ నా చేత్తో వేసుకుంటున్నాను మేడం. అంటే అది అది అసలు నాకు ఈవెన్ నిద్దట్లో కూడా నా చెయ్యి అలాగే వెళ్తుంది మేడం. నేనైతే ప్రాక్టీస్ అయితే ఏం చెయ్యట్లేదు. నేను ఒక 4-5 ఓకే. మంత్స్ నుంచి అసలు ఏం పట్టించుకోవట్లేదు, చేయట్లేదు, రీకి అయితే చేయట్లేదు. అది ఎందుకు అంటే అలాగా సింబల్ ఆటోమేటిక్ గా రెండే నాకు వచ్చినాయి, మిగతావి రావట్లేదు. కానీ ఆ ఓకే. రెండు ఓకే. ఏదో ఎక్కడో ఒక దగ్గర ఊరకనే అలాగే చెయ్యి ఖాళీ ఉండట్లేదు, ఏదో అలాగే వెరీ గుడ్, మంచిదే వేసేసుకుంటున్నాను. కదా. ఆ ఎనర్జీ నీకు అది అండ్ ఫ్లో నేనేం అవుతూ ఉంటారు. అంటే పర్టికులర్ గా మేబీ ఏం అనుకోవట్లేదు. యూ మే ఆ నీడ్ దట్. ఒక్కసారి నీ మైండ్ కి డివైన్ ప్రెజెన్స్ లో ఏది అవసరం అనుకుంటే అది వచ్చేస్తూ ఉంటది, అంతే. ఆ మాట చెప్దామని చెప్పి నేను ఈ క్లాసులకు వచ్చాను అన్నమాట. అంటే అది పర్వాలేదా, అది ఏంటనేసి. చేసుకో. ఎక్కువ హార్ట్ అండ్ సోలార్ మీద వేసుకుంటే మనకు ఇంకా ఫియర్, డిప్రెషన్ ఏమి రాకుండా మొత్తం స్ట్రెంగ్తెన్ అయిపోతాం. అదే. ఇన్ కేస్ ఒకవేళ నేను అంటే ఇప్పుడు కొద్దిగా రికవర్ అయ్యాను బాగానే, ఇప్పుడు మీరు 2-3 లెవెల్ అంటున్నారు కదా మేడం, నేను జాయిన్ అవ్వచ్చా? అంటే నువ్వు ఆల్రెడీ చేస్తావు, నువ్వు మామూలుగా జాయిన్ అవ్వు, పర్వాలేదు. అలాగని కాదు, పే అది కాదు కానీ
అంటే ఇప్పుడు దాంతో పాటు ఏంటి మళ్ళీ ఎక్కువ ఎనర్జీలు అవుతాయి ఏంటా అని చెప్పేసి నేను భయపడుతున్నాను. ఎక్కువేం అవ్వవు అన్ని నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. నాకు చెప్పేంత ఓపిక లేదు, మీకు నేర్చుకునే ఓపిక లేదు. కానీ లెవెల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మీకు ఇచ్చింది కుండలినికి లెవెల్ 9 ఇచ్చాను ఇందాక. అది చెయ్యాలంటే చాలా కాలం పడుతుంది. ఆ, అంత అవ్వదు. మీకు కుండలి 3 వరకు నేర్చుకున్నా సరిపోతుంది. ఇది కూడా లెవెల్ 3 వరకు నేర్చుకుంటారు, సరిపోతుంది. ఇప్పుడు రీకి కూడా అంటే ఇప్పుడు మామూలుగా నా విషయం మీకు తెలుసు కదా మేడం, అంటే ఏదో సంథింగ్ ఏదో దానికి సింబల్ వేసుకోవచ్చా అంటారా? అంటే ఇప్పుడు మరి వేసుకో, నువ్వు హార్ట్ మీద వేసుకోవడానికి సోలార్ హార్ట్ మీద వేసుకుంటే ఇలా ఎదురుగా ఉన్నట్టు వేసేసుకో అంతే. నువ్వు ఎదురుగా నిల్చున్నట్టు నీకు వేసేసుకో అంతే. అంటే ఏమో అయిపోతుందేమో అనే ఒక ఇది వస్తుంది కదా మేడం, ఆలోచన. ఆ ఆలోచన మీద వేసుకోమని అంటారా? అంటే ఇప్పుడు నేను చక్రం మీదే ఫస్ట్ చక్ర మీద ఈ చక్రాస్ మీద వేసుకుంటే చక్రాలో ఉండే బ్లాక్ ఆఫ్ ఎనర్జీ వల్ల కదా ఫీవర్ వస్తుంది. అవును మేడం. దాని మీద ఫీర్ కంటే కూడా వర్రీనెస్ అట్లా మరి ఏదన్నా అక్కడే చక్రాస్ వేసేసుకో, ఆల్ చక్రాస్ మీద వేసేసుకో సింబల్స్, సరిపోతుంది. సరే మేడం. బయటికి వెళ్లే ముందు నీ యొక్క ట్రావెల్ కి వేసుకుని వెళ్ళు. బయటకు వెళ్తే ఫీవర్ గా ఉందనుకో, ఆ బయటకు నువ్వు వెళ్ళేది ప్రశాంతంగా వెళ్ళి రావాలనుకుని సింబల్స్ వేసుకుని వెళ్ళు. అలాగా అది అనుకోకుండానే ఆ సింబల్స్ వస్తున్నాయి. నేను ఈవెన్ వంట చేసుకున్నప్పుడు కానీ ఏది చేసినా గానీ అది నేను అసలు ఐ డిడ్ంట్ ప్రాక్టీస్ ఎనీథింగ్ అన్నమాట లాస్ట్ 5 months గా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచిది. సరే, ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అది అనౌన్స్ చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయితే దాన్ని బట్టి క్లాస్ డేట్ అది ఫిక్స్ చేస్తాము. ఓకే, నేను గ్రూప్ లో పెడతాను మేడం తర్వాత. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి మేడం. ఇప్పుడు మీరు చెప్పిన మెడిటేషన్ రేకి ముందు చేయాలని ఏమైనా ఉందా? దానికి దీనికి ఇది నేను చెప్పింది నేను ఎనర్జీ ఇచ్చాను అందులో. క్లాస్ కోసం ఇచ్చాను, మీరు వేరే చేయడం ఉండదు ఇది. మేడం, రేకి మేము 2-3 నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడన్నా కొత్త గ్రూపులు స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఏమన్నా అంటే మళ్ళీ అనౌన్స్ చేస్తారా మేడం? మేము జాయిన్ అవ్వచ్చా మేడం? ఇప్పుడు ఇవాళ పెట్టాను కదా రివ్యూ కింద, అలా రివ్యూ పెట్టినప్పుడు ఎప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు కదా. ఓకే మేడం, జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే గ్రూప్ లోనే ఉంటారు, ఏదన్నా ఉన్నా మీకు అందరికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్ గా హీలింగ్ క్లాసెస్ కూడా పెడదాం అనుకుంటున్నాము. వీక్లీ వన్స్ హీలింగ్ లా పెడదాం అనుకుంటున్నాను. ఓకే మేడం, ఆల్ ఆఫ్ యూ కెన్ జాయిన్. కనెక్ట్ అవుతూ ఉంటే ఏంటంటే ఏదన్నా డౌట్స్ ఉన్నా ఒకరికొకరు చేసుకోవచ్చు గ్రూప్ లో. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఓకే మా, గుడ్ నైట్.